ఇంటికి వెళ్ళంగానే నేసం వచ్చాను సజిలు కూడా పోతుంటాడు. రికార్డ్ డాన్స్ కనపడంగానే అటు పోతుంటుంది. ఈ సినిమా కనపడంగానే ఇటు పోతుంటుంది. ఇటు ప్రార్థన కనపడంగానే మళ్ళీ ప్రార్థన కూడా ప్రార్థనే మళ్ళీ ప్రార్థన, ఇటు సినిమా, అటు రికార్డ్ డాన్సు, ఇటు లోకం బిచ్చినన్నమాట. సమ్మిళిత ద్రాక్షారసం లాగా. చెప్పడే బుద్ధిది, చెప్పడే బుద్ధిది, చంచల బుద్ధి, నికరం లేని బుద్ధి, నిలకడ లేని బుద్ధి. ఇటు దేవుళ్ళో సరిగా ఉండరు, అటు పూర్తిగా అటు లోకంలోనే ఉండరు అన్నమాట. అది కావాలి. చెప్పండి 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 ఇది కావాలి. దేన్ని వదిలిపెట్టను నేను, అన్నీ నాకే కావాలి. ఈ చంచల బుద్ధి ఉండకూడదు మనుషులకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చంచలమైనటువంటి బుద్ధి అన్నమాట. ఎటు పడితే అటు తిరిగిపోయి గడ్డి పరక లాంటి బుద్ధి ఇది, గడ్డి పరక బుద్ధి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, సౌలు అంటున్నాడు, నన్ను నీ చేతికి యెహోవా అప్పగించగా, నన్ను చంపకుండా విడిచిపెట్టినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చపలకూడదాం గట్టిగా, హల్లెలూయా. గట్టిగా కొడదాం, హల్లెలూయా. సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు కొండ మీద నిలబడి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నాయనా దావీదా, నిన్ను సంపాలని నేను ఈటి పట్టుకొని, జనాలను పట్టుకొని, మనుషులను పెట్టుకొని, వెనకాల జనాన్ని పెట్టుకొని, మనుషులను పెట్టుకొని, ఈట్లు పెట్టుకొని, బడిసలు పెట్టుకొని, సింహాసనం వదిలిపెట్టి, ఊరు వదిలిపెట్టి, ఉన్న ఊరు వదిలిపెట్టి, రాజరికం వదిలిపెట్టి, సింహాసనం మీద కూర్చొని జనాన్ని పరిపాలన చేయాల్సింది నేను దాన్ని పక్కన పెట్టి అడవుల్లో పడి తిరుగుతున్నాను. నిన్ను తవురుకుంటా, నిన్ను సంపాలని. ఈ రాత్రి గుహలో ఉన్నప్పుడు నీవు నా దగ్గరకు వచ్చి నా వస్త్రాన్ని కోసి నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పరికరాలు తీసుకొని వెళ్ళి దూరంగా నిలబడి, రాజా ఎందుకయ్యా నన్ను ఇలా తరుముతున్నావు చంపడానికి? ఈ రాత్రి నీ దగ్గరికి నేను వచ్చాను, ఒక్క దెబ్బకి నిన్ను వేసేసేవాడిని, కానీ నిన్ను నేను వేయకుండా వదిలేశాను. ఎందుకు తెలుసా? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా సర్వశక్తుడైన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. హల్లో చెప్పండి అని ఈ మనిషి, నువ్వు ఇలా చెప్పావయ్యా దావీదా, ఎంత గొప్ప మనసు నీది. ఈ చేతికి నేను ఈరోజు చిక్కినా కూడా నన్ను చంపకుండా వదిలేసావయ్యా. నీకు నేను అపకారం చేశాను, నీకు నేను కీడు చేశాను, నిన్ను చంపాలనుకున్నాను, కానీ నేనే నీ చేతికి చిక్కాను. అర్థమైంది? ఇప్పుడు చంపాలనుకున్నాడు, అపకారం చేయాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడే చేతికి చిక్కాడు. చేతికి చిక్కినా కానీ దావీదు ఆయన ఒంటి మీద ఒక్క చిన్న దెబ్బ కూడా వేయకుండా సురక్షితంగా వదిలేశాడు. స్తోత్రం చెప్పండి. దీన్ని ఏమన్నాడంటే, సౌలు ఏం బుద్ధి అంటున్నాడు చెప్పండి, చెప్పండి ఏం బుద్ధి అంటున్నాడు? కారంలో కారం, ఏం కారం ఇది చెప్పండి చెప్పండి, ఉపకార బుద్ధి. ఇప్పుడు దొరికారు మళ్ళీ. చెప్పండి ఏం బుద్ధి? చెప్పండి, ఇది చెప్పండి వచ్చుగా, ఇది ఉపకార బుద్ధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అపకారం చేసిన మనిషికి ఉపకారం చేసే బుద్ధి అన్నమాట ఇది. మీకు అర్థం అవ్వాలంటే, కీడు చేసిన మనిషికి మేలు చేసి మంచి చేసే బుద్ధి, అవమానించి తిట్టి నిందలేసిన మనిషిని క్షమించే బుద్ధి.
పిల్లల మీదకి వచ్చి కొడతానికి రకరకాలుగా నీ మీదకి వచ్చి ధూమి చేస్తే క్షమించే బుద్ధి. నోటికొచ్చేవాడు తిడితే క్షమించే బుద్ధి. నోటికొచ్చినట్టుకంటే క్షమించే బుద్ధి. ఇదిగో అపకారం చేస్తే, ఇదిగో కీడు చేస్తే, ఇదిగో. అందుకని యేసుప్రభు చెప్పాడు, మిమ్మల్ని ఇప్పుడు అయినా చెప్పలేం, సమయం లేదు. ఇదేం బుద్ధి చెప్పండి? ఉపకారం చేసే బుద్ధి. దేవునికి స్తోత్రం. ఈ బుద్ధి మనకు ఉండాలి. ఏం బుద్ధి చెప్పండి? ఇది ఉపకారం చేసే బుద్ధి అండి. అపకారం చేసిన మనిషికి కూడా ఉపకారం చేసే బుద్ధి అంటే వాడు చేసిన కీడు గుర్తు చేసుకోకుండా వాడికి మేలు చేసే బుద్ధి మనకు కావాలి. దేవుని స్తోత్రం. చాలా మంది అండి మేలు చెయ్యకపోగా వాడు ఒకంతు చేస్తే వాడికి రెండంతులు కీడు చేయాలని చాలా మంది ఆలోచన కలిగి ఉంటారు. ఒకంతు మనం కీడు అనుభవిస్తే వ్యక్తి ద్వారా ఆ వ్యక్తికి రెండంతలుగా రెవెంజ్ తీర్చుకోవాలని, కీడు చెయ్యాలని చాలా మంది ఆలోచన కలిగి ఉంటారు. అది దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఉపకారం మాత్రమే మనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉపకారం మాత్రమే మనం చెయ్యాలి. ఎవరికి మనము అపకారం, ఎవరికి కీడు, ఎవరు నాశనైపోవాలని మనం కోరుకోవద్దండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. ఫిలిప్పీ 1:15. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు. స్తోత్రం చెప్పండి. ఏం బుద్ధిది చెప్పండి, చెప్పండి. ఎన్ని బుద్ధులు చెప్తున్నాయి వాళ్ళ అబ్బాయి, ఎన్ని బుద్ధులు అండి. ఏదో వాక్యం విందామని వస్తే ఈ బుద్ధులు గోళ అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తున్నాను లేకపోతే నా సొంత మాటలు చెబుతున్నాను నేను? చెప్పండి. బైబిల్ చెప్తున్నాను నేను. ఏం బుద్ధి చెప్పండి? ఇది ఇప్పుడు చదువుకున్నది కలహ బుద్ధి. చెప్పండి ఏం బుద్ధి? అమ్మ అందరూ చెప్పండి. మీరు తలలు ఎత్తుకొనుడి, మీ నోరు తెరుచుకొనుడి, నాతో కలిసి చెప్పండి కలహ బుద్ధి. అది ఉందా కన్నా? కలహ బుద్ధి అంటే ఏంటి? అంటే ఇది కూడా బైబిల్లో ఉందా? ఉంది. కలహ బుద్ధి అంటే ఏంటి? ఏంటంటే కలహములు పెట్టే బుద్ధి, అంటే గొడవలు పెట్టే బుద్ధి, తగాదులు పెట్టే బుద్ధి, మంచిగా ఉన్న వాళ్ళని పాడు చేసే, వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టే బుద్ధి కలహ బుద్ధి. వాళ్ళకి తగాదు పెట్టి, వాళ్ళకి గొడవ పెట్టి, వాళ్ళకి సమస్య పెట్టి, వాళ్ళు జుట్టు పట్టుకుని తనుకుంటూ ఉంటే ఇంట్లో కూర్చొని ఆనందించే బుద్ధి. ఏం బుద్ధి చెప్పండి ఇది? ఏం బుద్ధి చెప్పండి ఇది? కలహ బుద్ధి. కొంతమందిని చూడండి, ఎప్పుడు తగాదాడుకుంటారా వీళ్ళు, ఎప్పుడు గొడవ పడతారా వీళ్ళు, ఎప్పుడు తనుకుంటారా వీళ్ళు, ఎప్పుడు జుట్లు పట్టుకుంటారా వీళ్ళు, ఎప్పుడు వీళ్ళు గొడవ పడతారో, ఎప్పుడు గొడవ పడితే బాగుండే చూడాలని ఆశపడుతున్నాం అనుకుంటారు కొంతమంది. నిజమా కాదా? నిజమా కాదా? మీ అన్యూనత చూసి, మీ సహవాసం చూసి, మీ ప్రేమను చూసి, మీరు కలిసిపోతున్న మీ యొక్క విధానాన్ని చూసి, మీ భక్తిని చూసి, మీ విశ్వాసాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయి, అబ్బా ఒక్కసారైనా వీళ్ళు గొడవ పడితే బాగుండే. నేను దాన్ని వీడియో తీసుకొని సమయం వచ్చినప్పుడల్లా చూసుకొని ఆనందపడతాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు గొడవలు పడితే నిన్ను చూసి ఆనందించే వాళ్ళు కొంతమంది. నువ్వు తగాలు పడితే, నువ్వు గొడవలు పడితే, నోటుకు వచ్చినట్టుగా నువ్వు తిడతా ఉంటే నిన్ను చూసి, నిన్ను వీడియోలు తీసుకొని నిన్ను ఏమంటారు, కళ్ళలో రెటీనా ఉంటుంది కదా, బాగా ఫోకస్ చేసుకొని జ్ఞాపకం చేసుకొని నవ్వుదాం అనుకునే వాళ్ళు కొంతమంది. మీరు గొడవ పడితే చూద్దాం అనుకుంటున్నారు,
మీరు తగాద పడితే చూద్దాం అనుకుంటున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా వీళ్ళు భలే కలిసిపోతున్నారేంది. అబ్బా, నేను చిచ్చు పెట్టానుగా, ఆ చిచ్చు పేర్లేదు, బాంబు పెట్టానుగా, ఆ బాంబు పేర్లేదేంది, అరే రివర్స్ అయిపోయింది ఏంటి, అబ్బా సరిపోలేదు, ఇంకా ఏదో పెట్టాలనుకుని కలహాలు పెట్టే బుద్ధి. చెప్పండి ఏం బుద్ధిది, చెప్పండి ఏం బుద్ధిది. కలహా పెట్టే బుద్ధి మనకు ఉండొచ్చా? దేవుని బిడ్డలకు చెప్పండి, ఉండకూడదు. అవసరమైతే కలహాన్ని ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? ఆ కలహాన్ని ఆర్పడానికి చూడాలి, కానీ దాంట్లో కొంచెం కిష్ణాలు పోసి కొంచెం పెట్రోల్ పోసి దాన్ని లేపడానికి ఎవరు ప్రయత్నం చేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని బుద్ధులు చెబుతున్నానండి నేను ఇవాళ. బుద్ధులండి, ఎన్ని బుద్ధులండి గుర్తున్నాయా మీకు? దేవుని బిడ్డలారా గమనించండి. ఏం బుద్ధి ఇప్పుడుది? కలహాలు పెట్టే బుద్ధి. స్తోత్రం చెప్పండి. ఎవరు లేరు కదా అసలు మన ఊర్లో లేనందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఊరిలో అందరూ కూడా మంచి భక్తులు. దేవునికి స్తోత్రం. కలహాలు పెట్టే భక్తులు బుద్ధులు మనకి లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అవి పోతే ఉన్నావు ఒకవేళ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలహాలు పెట్టే బుద్ధులు మనకి లేవు. హల్లెలూయా. అదేనమాట. గొడవలు పెట్టకూడదు, తగాదాలు పెట్టకూడదు, కలహాలు పెట్టకూడదు. చేతనైతే మేలు చెయ్యి, చేతనైతే ఉపకారం చెయ్యి. అంతేగాని ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా కలహ బుద్ధి దేవుని పిల్లలకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. తగాదాలు పెట్టేవాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. అవన్నీ చెప్పుంటే కుదరదులేండి. మరొక విషయం చెప్తాను చూడండి దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదవండి. నేను చివరికి వచ్చాను, ఇంకొద్ది నిమిషాల్లో ముగిస్తాను వాక్యాన్ని. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయడానికి మర్మాలు బయలుపరచడానికి కఠినమైన ప్రశ్నలు ఉత్తరం ఇవ్వడానికి జ్ఞానం తెలియగలవాడై కనబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం బుద్ధి ఉందంటే ఈయనకి? చెప్పండి, ఏం బుద్ధి ఉందంటే ఈయనకి? శ్రేష్టమైన బుద్ధి అనండి అందరూ. శ్రేష్టమైన బుద్ధి. ఏం బుద్ధి? శ్రేష్టమైనటువంటి బుద్ధి. ఏంటి అనుకున్న బుద్ధి అంటే, ఎవరైనా కలలు కంటే ఆ కలలకి అర్థం చెబుతాడంట. ఎవరైనా కఠినమైన ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకి జవాబు చెబుతాడంట. దేవదూతల ఆత్మ కలిగి ఉన్నాడంట. ఏమాత్మ చెప్పండి? దేవదూతల ఆత్మ స్వరూపం కలిగి ఉన్నాడు, అభిషేకం కలిగి ఉన్నాడట. అంతేకాదు పాపమును ఖండించాడట. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుని కోసం జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాడట. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇతను రోజుకి 3 సార్లు ఏం చేసేవాడంటే యెరూషలేము వైపుకి చేతులెత్తి కిటికీలు తెరిచి, ఎంత ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడట. దేవునికి స్తోత్రం. జీవితాన్ని కాపాడుకున్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, ప్రవర్తన కాపాడుకున్నాడు, తను కలిగి ఉన్న సమస్తాన్ని కాపాడుకుంటున్నాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన బుద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలుకి శ్రేష్టమైనటువంటి బుద్ధి ఉన్నది. శ్రేష్టత, ఒక ప్రత్యేకత, నిర్మలమైనటువంటిది శ్రేష్టత. దేవుని బిడ్డలారా మనకు అవసరం. శ్రేష్టమైన బుద్ధి మనకు అవసరం. ఆ దానియేలుకు ఉన్న శ్రేష్టమైన బుద్ధి మనకు కూడా కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. అక్కడ మోషేను గురించినటువంటి విషయం, ఒక అద్భుతమైనటువంటి విషయం ఉన్నది.
లాస్ట్ రెండు, ఇది లాస్ట్ రెండు. హెబ్రీ పత్రిక 11:27 హెబ్రీ 11:27. విశ్వాసమును బట్టి అతడు మోషే అదృశ్యుడైన వానిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక రాజాగ్రహం, అది రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. స్తోత్రం చెప్పండి. ఏం బుద్ధి కలిగి ఉన్నాడో మోషే అంటే? స్థిరమైన బుద్ధి. చెప్పండి, ఏం బుద్ధి ఇది? స్థిరమైన బుద్ధి అంటే ఏంటి? స్థిరంగా ఉండే బుద్ధి. స్థిరంగా ఉండే బుద్ధి అంటే ఏంటి? ఇక్కడ పెడితే సావైన రేవైనా అక్కడే బ్రతకటం. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా ఇప్పుడు? స్థిరమైన బుద్ధి అంటే ఏంటి? దేవుని కోసం నిలిచి ఉండటం, అటు ఇటు కదలకుండా, తొలగిపోకుండా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆకలి దప్పుకలైన, శ్రమలైన, నిందలైన, అవమానాలైన, వ్యాధులైన, దుఃఖమైనా కూడా అటు ఇటు చలించిపోకుండా అక్కడే నిలబడి ఉండడం. దేవుని స్తోత్రం. ఏం బుద్ధి అంటే చెప్పండి? ఇది స్థిరమైన బుద్ధి. చెప్పండి, ఏం బుద్ధి అంటే? స్థిరంగా ఉంటారు. ఇంకాళ్ళు అంటే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పుకుంటారు. ఏమని సాక్ష్యం చెప్పుకుంటారంటే, పలానా విశ్వాసం అండి, ఆమె ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుళ్ళో స్థిరంగా, దేవుని మందిరములో స్థిరంగా ఉంటారండి వాళ్ళు. వాళ్ళని కదిలించడం ఎవరి వల్ల కాదండి బాబు అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. తాడు చుట్లాగా తిన్నగా ఉంటారండి వాళ్ళు, వంకర లేకుండా. స్థిరమైన బుద్ధి కలిగినటువంటి మనుషులండి వాళ్ళు అని సాక్ష్యం ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం బుద్ధి ఉండాలి చెప్పండి మనకి? స్థిరంగా నిలబడి ఉండే బుద్ధి ఉండాలండి. చిన్న పిల్లల్లాగా ఎటు పడితే అటు పరిగెత్తే బుద్ధి మనకు ఉండకూడదండి. దేవుళ్ళో స్థిరంగా ఉండాలి. సంఘంలో చెప్పండి స్థిరంగా ఉండాలి. మందిరంలో స్థిరంగా ఉండాలి. వాక్యంలో స్థిరంగా ఉండాలి. మాటలో స్థిరంగా ఉండాలి. ప్రవర్తనలో స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఊడిపోతారో తెలియదు అన్నట్టుగా బతకూడదండి. ఎట్లా బతకాలి తెలుసా? స్థిరంగా బతకాలి. మనం ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే, దైవజనుడు ఏం చెప్పుకోవాలి తెలుసా? వాళ్ళు మా విశ్వాసులే అండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళు నా విశ్వాసులండి. దేవుని స్తోత్రం. అది స్థిరమైన బుద్ధి అంటే. దేవుని స్తోత్రం. ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు, ఎక్కడున్నా నువ్వు, ఈ జీవనాన్ని ఉన్నాడా? జీవనాన్ని ఉన్నాడా? ఏ ఊరు వెళ్తే ఆ ఊరు, ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు అక్కడికి వెళ్తాడా? ఆ ప్రార్థన మందిరంగా చర్చిలకి వెళ్తాడా? ముందు మా అయ్యగారు ఏనని చూపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ముందు ఎవరిని పరిచయం చేస్తాడు? ముందు ఆయన పరిచయం చేసుకోడు. ముందు ఎవరిని పరిచయం చేస్తాడు? నన్ను అక్కడ పరిచయం చేస్తాడు అన్నమాట. దేవుని స్తోత్రం. ముందు ఆయన పరిచయం, ఇదిగో మా అయ్యగారు ఏనండి అని అట చూపిస్తూ ఉంటాడు వాళ్ళకి. మా అయ్యగారు పాటలండి, ఇదిగో మా అయ్యగారు బొమ్మ అండి, అట్లా. అదేం బుద్ధి అంటే? స్థిరమైన బుద్ధి. దేవుని స్తోత్రం. స్థిరమైన బుద్ధి. ఈ స్థిరమైన బుద్ధి లేని వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు స్థిరమైన బుద్ధి అంటే దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, మనం దేవుని సన్నిధులు ఎదుగుతున్నప్పుడు, మనం దేవుని మందిరం ఎదుగుతున్నప్పుడు, దేవుని రోషంగా సేవకుడి కింద మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎట్లుండాలి తెలుసా? ఎట్లుండాలి చెప్పండి? స్థిరమైన బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అపవాది వచ్చి ఎన్ని రకాలుగా మనం గలిబిలు చేసినా,
ఎన్ని రకాలుగా అపవాది మనం శోధించినా మనకేం బుద్ధి ఉండాలి చెప్పండి? చెప్పండి, ఏం బుద్ధి ఉండాలి? స్థిరమైన బుద్ధి. అవండి అతనండి ఇదిగో ఒక 10 లక్షలు తీసుకొచ్చి ఆయన ఒళ్ళో పోసినా ఆయన కదలరండి, ఆయన స్థిరంగా ఉంటాడనే సాక్ష్యం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది బొట్టు పెట్టుకోనండి, రకరకాల సంబంధమైన పనులు చేయరండి. వాళ్ళు దేవుళ్ళు స్థిరమైనటువంటి మనుషులండి. వాళ్ళు స్థిరంగా బ్రతుకుతారండి. వాళ్ళు ఏమిచ్చినా, ఏం చూపించినా, ఏ ఆశ చూపించినా లోకాశల వైపు వాళ్ళు వెళ్ళిపోరండి. ఎందుకంటే వాళ్ళు స్థిరమైన బిడ్డలండి. స్తోత్రం చెప్పండి. ఈ స్థిరత్వం మనం సంపాదించుకోవాలి. స్థిరంగా నిలిచి ఉండాలి. మనం నాటబడిన చోట ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లాగా మనము ఎదగాలి. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి, నేను ముగిస్తున్నాను. కాబట్టి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనసు నీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేటబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం బుద్ధి ఇది అంటే నిబ్బరమైన బుద్ధి. చెప్పండి, చివరిది ఏంటి? చివరిది, ఆఖరి మాటకి ఆఖరిగా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏం బుద్ధి ఇది? చెప్పండి. నిబ్బరమైన బుద్ధి. ఏం బుద్ధి ఉండాలి మనకి ఇప్పుడు? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధికి అర్థం ఏంటంటే ధైర్యం కలిగిన బుద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం బుద్ధి ఇది? ధైర్యం. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. అప్పులు ఉన్నాయి, ఆవేదనలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇంటి మీద ఆఖరిని ఊడిపోయి కాక ఏముండాలి మనం చెప్పండి? నిబ్బరమైన ధైర్యం బుద్ధి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం, ఆ భక్తిలో ఉన్న ధైర్యం సారం, ఆ నిబ్బరం ఏదైతే ఉందో ఆ విశ్వాసమే. ఇదిగో ఈరోజు ఎంత పేదరికమైన స్థితి ఉందా, రాబోతున్న రోజుల్లో ఆ ధైర్యమే గొప్ప ఆశీర్వాదంగా మారబోతుంది. చెప్పలబడతాం గట్టిగా హల్లెలూయా. గమనించండి, ఆ ధైర్యంతో కూడినటువంటి బుద్ధి అన్నమాట. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకుంటే చాలు, నా దేవుడు నా కష్టాలను తీర్చగలడు, నా దేవుడిని అభివృద్ధి చేయగలడు, ఆశీర్వదించగలడు ఆయన అనే ఒక నిబ్బరమైన బుద్ధి నీకుంటే దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి కావాలి. నిబ్బరమైన బుద్ధి అంటే ఏమని చెప్పాను? చెప్పాను, ధైర్యం కలిగిన బుద్ధి. పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఏం ఆత్మనిచ్చాడు? ధైర్యం కలిగిన ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని భయపడకూడదు. ఏ విషయంలో కూడా భయపడడానికి వీలు. ఎందుకంటే ధైర్యం మన దేవుడు మన ధైర్యం ఇచ్చాడు. మన దేవుడు యోధా గోత్రపు సింహం. సింహం భయపడిద్దా అంటే? అడవికి రాజు ఎవరు? చెప్పండి. అడవికి రాజు సింహం అని ఎందుకు అన్నారు? సింహం గర్జిస్తే జంతువులన్నీ ఏమవుతాయి? భయపడి పారిపోతాయి అన్నమాట. మనల్ని చూచిన అపవాది సాతానికి భయం వణుకు పుట్టాలి. అటు పుట్టాలంటే మనం నిబ్బరమైన బుద్ధి, నిబ్బరంగా ఉండాలంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. నిబ్బరంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే యోబుని చూసి మనం నేర్చుకోవాలి. యోబుకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ యోబు కృంగిపోలేదు. దేవుణ్ణి ఏ ఒక్క మాట కూడా అనలేదు. అసలు యోబు గ్రంథం చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి. ఆయనకి ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని కష్టాలు వచ్చినాయో అవన్నీ భరించి నిబ్బరంగా ఉండడం వలన
ఎన్ని కష్టాలతో పడ్డాడో దానికి మించిన ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవుని స్తోత్ర. మనకిస్తాడు ఆయన. మనం నిబ్బరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మీరు ఏమని అనుకోండి, ఎందుకంటే నేను దేవుని సేవకుణ్ణి. నేను ఏదైనా సరే తేట తెల్లగా చెప్పగలను. నేను సిగ్గుపడను. రెండోది, నేను భయపడను. మూడోది, నేను ఎవరిని లక్ష్య పెట్టను. ఎందుకు తెలుసా? నేను మనిషిని కాదు. స్తోత్రం. నేను ఎప్పుడు కూడా మనుషుల పక్షాన ఉండను. నా మాట చెప్తాను ఏనండి ఈరోజు. ఎందుకు మనుషుల పక్షాన ఉండను అంటే, ఈ మనుషులు ఏదో ఒక సమయంలో తీసుకెళ్ళి మనుషుల పక్షాన ఉంటే తీసుకెళ్ళి లోకంలో కలిపేస్తారు. అందుకనే దేవుని సేవకుడు ఎప్పుడు కూడా మనుషుల పక్షము కాదు. మనుషుల పక్షాన ఉండేది ఎవరు అంటే, ఈలోక సంబంధమైనటువంటి అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు మనుషుల పక్షాన ఉంటారు. కానీ దేవుని సేవకులు ఎప్పుడు మనుషుల పక్షం కాదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పక్షమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి పక్షం సేవకుడు చెప్పండి? సేవకుడు ఎవరి పక్షాన ఉంటాడు? దేవుని పక్షం. అంతే. మనుషుల పక్షం సేవకుడు ఎప్పుడు ఉండడండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. సేవకుడు ఎప్పుడు దేవుని పక్షానే ఉంటాడు. ఎందుకంటే ఈ మనుషుల పక్షాన ఉంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంగా సేవకుడు కూడా వీళ్ళు. అందుకని యెషయా అంటాడు, అయ్యో అపవిత్రమైన మనుషుల మధ్య నివాసము చేయుచున్నాను, నా పెదవులు కాల్చుకోవాల్సినంత అవసరం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, అందుకని మనుషుల పక్షాన ఉండకూడదు సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడు ఎప్పుడు ఎవరి పక్షం చెప్పండి గట్టిగా? దేవుని పక్షమే. దేవునికి మహిమ కలుగును గాక. అది నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి మనకు. నేను ఇక్కడ సేవ ప్రారంభించి చిన్న పాక వేసానా. ఒక పాక వేసినప్పుడు ఒక గాలి, విపరీతమైన గాలి కొట్టినప్పుడు దాని మీద ఉన్న ఆవులన్నీ ఎగిరి అందరం పడ్డాయి అనమాట. ఇది చేనులో పడ్డాయి, చెరువులో పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? చేనులో. గాలి ఒక రోజు వాన కొట్టింది. వాన కొడతాం చర్చి మీద ఆకులన్నీ మొత్తం లేచి చేనులో పడ్డాయి. వెళ్ళి మేము కూడా చర్చిలో ఉన్నాం. ఓ పక్కన మూల ఉండే వాళ్ళం. ఏం చేయాలి అర్థం కావాలన్నా. నా దగ్గర 5 పైసలు కూడా డబ్బులు లేవు. విశ్వాసం పిలిచి చర్చి కట్టుకోవాలి అని ఎత్తురండి అన్న. వచ్చే ఆదివారం ఒక్కరు రాళ్ళ మందిరానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యి బాబోయ్, అప్పటి నుంచి ప్రగతి నగర సంఘస్థులు ఏం అడగకూడదని నిర్ధారించుకొని కూర్చున్నా. అందరూ ఆగిపోయారు. ఇప్పుడు టెస్ట్ అన్నమాట నాకు. ఇది దేవుడు పెట్టిన పరీక్ష. అది ఊడిపోయింది మొత్తం. ఒక్కడనే పెద్ద స్తంభాలండి. ఎలా పీకానో నాకే తెలియట్లో. ఆశ్చర్యం అసలు. అది ఒక్కొక్క స్తంభాన్ని ఒక్కడనే పట్టుకొని లేపి గొంతలు తీసి ఆ మందిరాన్ని మొత్తం పడిపోయి ఉంటే మందిరం అంతా ఒక్కడనే ఆ గుంటలన్నీ తీసుకొని ఆ స్తంభాలన్నీ తీసుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి. అక్కడ కూర్చొని మందిరం దగ్గర నేను ఆ గుంతలన్నీ ఎవరు ప్లాన్ ఇచ్చేవాళ్ళు లేరు, అది పని చేసేవాళ్ళు లేరు, ఏం లేదు. మందిరం అనగానే అందరు భయపడి ఇళ్ళలో కూర్చున్నారు. వెళ్ళి ఏం చేయాలో అర్థం కాల నాకు. ఒక్కడే కూర్చున్నా నేను. ఎంత ఫ్రీడమ్గా అప్పుడు ఉండేవాళ్ళు కాదు ఎవరు విశ్వాసులు. భయం అన్నమాట. బెరుగు ఎంత స్వాతంత్రం అప్పుడెక్కడ ఉంది. అది పీక్కొని మొత్తం మందిరం అంతా పెట్టుకొని పిల్లలు నేను ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తున్నాను. నా కన్నీళ్ళు, నేను ఏడ్చే కన్నీళ్ళు ఆ మందిరపు గుంటల్లో పడ్డాయి. గుంటల్లో స్తంభాలు పడ్డాను. గుంటల్లో చూడండి. నేను మందిరం చుట్టూ తిరుగుతూ ప్రార్థన, ప్రభు ఒక్కనే ఉన్నాను, ఏం చేయాలి అర్థం కావట్లేదని నేను ఏడుస్తుంటే నా కన్నీళ్ళు మందిరపు గుంటల్లో పడతా ఉన్నాయి. ఆ స్తంభాల మీద కూర్చొని కన్నీళ్ళు కాచి ఏడుస్తూ ఉంటే పాపం ఒక్క బిడ్డ వచ్చాడయ్యా. మెల్లగా శాలేం వచ్చాడు. స్తోత్రం చెప్పండి. శాంతి శాలేం ఇద్దరు వచ్చి నేను చూస్తున్నారు అక్కడ.
పాస్టర్ ఏం చేస్తున్నారంటే నాకు నిండు కన్నీళ్ళతో వాళ్ళిద్దరి ముఖం చూశాను. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు నాతో కలిసి శాలెం కూడా వచ్చి ఆ మందిరాలు ఆ స్తంభాలు నిలబెట్టడానికి వాళ్ళు కూడా పనిచేశారు. ఎప్పుడైతే శాంతి శాలెం ఇద్దరు వచ్చారో మందిరం పని వాళ్ళు చేతులు అక్కడ పెట్టారో నేను ఏడుస్తున్నాను, వాళ్ళు కూడా చూశారు. ఆ స్తంభాలు ప్రారంభించాను, ఇక ఒకళ్ళమ్మట ఒకళ్ళు రావడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాస్తవమైనటువంటి విషయం ఇది. సో ఆ టైంలో మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? ఆ టైంలో నిబ్బరమైన బుద్ధి. దేవునికి స్తోత్రం. ధైర్యం కలిగిన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి, ధైర్యం కలిగిన బుద్ధి అన్నమాట. ఆ టైంలో అపవాది మనం సవాల్ చేస్తాడు. అపవాది సాతాను, నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏం కాదు, నువ్వు జయించలేవు, నువ్వు ఏం చేయలేవు అని అపవాది సవాల్ చేస్తాడు మన మీద. అపవాది ఎంతైనా సవాల్ చేసుకొని మనం ఏం బుద్ధి కలిగి ఉండాలి చెప్పండి? నిబ్బరమైన ధైర్యం కలిగి మనం ఉంటే, ఆ ధైర్యం కలిగి నిబ్బరంగా మనం ఉండాలంటే మనం అడుగు పెడితే చాలండి, దేవుడే పని జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ క్షణంలో నేను కూడా కంగారు పడిపోయి, ఎందుకు నాకు వచ్చిన బాధ ఇది అని, నేను ఎలాగైనా బ్రతకగలను కదా, నేను ఎలాగైనా జీవించగలను కదా, నాకెందుకు వచ్చిన బాధ ఇది, ఏంటి ప్రభు ఈ సమస్య, ఒంటరిని అయిపోయాను ప్రభు, ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభు, ఒంటరిని అయిపోయి ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి ప్రభు, నాకు వద్దు ఇది అనుకొని నేను మొత్తం చదువుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే దేవుని బిడ్డలారా ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చేవాడిని కాదేమో. స్తోత్రం చెప్పండి. ఎంత ఆశీర్వాదాన్ని చూసేవాడిని కాదేమో. సో ఆ టైంలో నాకు ఒకటే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందుకని నేను పాట రాశాను, ఓరన రాయలేదు. ఎవరున్నా లేకున్నా చెప్పండి, ఎవరున్నా లేకున్నా యేసయ్య ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఏ మనుషుడు పిలిస్తే నేను సేవకు రాలేదు. ఎవరు పిలిచానంటే ఆ దేవుడు అని పిలిచాడు. పిలవబడిన సేవకుడు నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో పంపిస్తే రాలేదు, ఎవరో జీతం ఇస్తారంటే రాలేదు, ఎవరో చర్చి కట్టి సంఘం పెట్టి రమ్మంటే రాలేదు, ఎవరో కూడుకొని రమ్మంటే రాలేదు. దేవుడు పిలువగా వచ్చిన సావుకుని నేను, పిలుపు కలిగిన సావుకుని నేను. స్తోత్రం చెప్పండి. దేవుడు పిలువగా దర్శనం ద్వారా వచ్చాను, దర్శనం ఇచ్చాడు, స్వరంతో పిలిచాడు, ప్రభు నాకు ఆయన మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. పిలిచాడు దేవుడు, నన్ను తన పని కోసం పిలిచాడు కాబట్టి, అయ్యా నువ్వు పిలిచిన దేవుడివి. అందుకని రాశాను, పిలచితివా దూతలు చేయని నీ దివ్య సేవకు ఏర్పరచితివి రాజుల యాజక సైన్యములో, రాజుల యాజక సైన్యములో. పిలిచిన దేవుడు నన్ను పిలిచాడు. ఈ పిలువబడిన సేవకుడి దగ్గర ఉన్న ప్రతి విశ్వాసిని పిలిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. నన్ను పిలిచాడు నా దేవుడు. నన్ను పిలిచాడు కాబట్టి నాకు సమస్తము అనుగ్రహించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు? దేవుడే. సమస్తం అనుగ్రహించేవాడు ఆయన మాత్రమే. మంచినీళ్ళు బాటిల్ తీసుకొని వచ్చాను ఈ ఏరియాకి నేను సేవ చేయడానికి. ఉత్తి మంచినీళ్ళ బాటిల్ తప్ప నా దగ్గర ఇంకేమి, నీళ్ళ బాటిల్ ఒకటే, మంచినీళ్ళ బాటిల్ కట్టు బట్టలతో దేవుని సేవకు వచ్చాను నేను ఇక్కడికి. మంచినీళ్ళ బాటిల్ తీసుకొని వచ్చాను తాగడానికి, దేవుడి కోసం ఇక్కడ పరిచయం చేయడానికి. పిలువబడిన సేవకుడు నేను. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు. నాకు అన్ని ఆయనే. దేవునికి స్తోత్రాలు. అందుకని నేను ఆయన పక్షమే.
పిలువబడిన సేవకుడి దగ్గర ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశంలో మీరు అందరూ ఉన్నారు. హల్లెలూయా. అందుకనే దేవుడు తన పనిని తాను జరిగిస్తాడు. హల్లెలూయా. చివరికి మనకి ఏం బుద్ధి ఉండాలి చెప్పండి? లాస్ట్ ఏం చెప్పండి? నిబ్బరంగా ఉండాలి. మనం తొనకూడదు, కంగారు పడకూడదు, దేన్ని చూసి భయపడకూడదు. సమస్తము జరిగించే దేవుడు మనకి ఉన్నాడు. అందరు లేచి నిలబడదాం. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కలిసి